హరే కృష్ణ. ప్రతిరోజు ఒక శ్లోకం మన జీవితానికి మార్గదర్శకం. ఇవాళ మన మధ్యాహ్నం 1లో 11వ శ్లోకాన్ని చదివి దాని అర్థం తెలుసుకుందాం. అయనేషు చ సర్వేషు యథా భాగం అవస్థితః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. అంటే దుర్యోధనుడు తన సైన్యానికి ఆదేశం ఇస్తున్నాడు. మీరందరూ మీ మీ స్థానాల్లో నిలబడి భీష్ముడిని రక్షించండి. అంటే భీష్ముడు కౌరవ సైన్యానికి ప్రధాన బలమని దుర్యోధనుడు భావిస్తున్నాడు. ఇది లీడర్షిప్ ఇంపార్టెన్స్ ని చూపిస్తుంది. ఒక నాయకుడిని రక్షించడం ద్వారా మొత్తం జట్టు బలంగా ఉంటుంది. ఒక టీంలో కెప్టెన్ లేదా కోచ్ బలంగా ఉంటే జట్టు మొత్తం ఇన్స్పైర్ అవుతుంది. అందుకే జట్టు సభ్యులు తమ నాయకుడికి రక్షించడానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా దుర్యోధనుడు తన సైన్యానికి భీష్ముడిని రక్షించండి అని ఆదేశిస్తున్నాడు. ఇలా ప్రతి శ్లోకం మనకు కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. మీరు కూడా నాతో కలిసి ప్రతిరోజు ఒక శ్లోకం చదవండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ ప్రయాణంలో నాతో చేరండి. మనందరం కలిసి భగవద్గీతను అర్థం చేసుకుందాం.